టాలీవుడ్ లో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లతో దూసుకొచ్చింది. అయితే ఇప్పుడు శ్రీలీల స్పీడ్ తగ్గించింది. ఆమె స్థానంలో వేరే హీరోయిన్ దూకుడు పెంచేసింది. మరే హీరోయిన్ ఎవరో లెట్స్ వాచ్. టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే నిన్నటిదాకా ఉన్న పేరు శ్రీలీలానే. భగవంత్ కేసరి మినహాయించి గత ఏడాది 3 డిజాస్టర్లు అందుకుంది. ఆదికేశవ, స్కంద, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మంచి అంచనాల మధ్య తీవ్రంగా నిరాశపరిచాయి. వసూళ్ల పరంగా గుంటూరు కారం చాలా బెటరే అయినప్పటికీ మనస్ఫూర్తిగా బ్లాక్ బస్టర్ అని లేని పరిస్థితి దానిది. ప్రస్తుతం ఎంబీబీఎస్ పరీక్షల కోసం గ్యాప్ తీసుకున్న శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే పెండింగ్ ఉన్న కమిట్మెంట్. నితిన్ రాబిన్హుడ్ ఇంకా ఎస్ చెప్పలేదని టాక్. కొత్త కథలను వినడలేదు. పక్క మీనాక్షి చౌదరి స్పీడ్ క్రమంగా పెరుగుతోంది. శ్రీలీల చేసిన గుంటూరు కారంలోనే మొక్కుబడి పాత్ర దక్కించుకుని ఫ్యాన్స్ కి నిట్టూర్పు మిగిల్చిన ఈ హిట్ భామ చెప్పుకోదగ్గ ఆఫర్లతో మంచి ప్లానింగ్ లో ఉంది. విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ లో ఛాన్స్ దక్కించుకోవటం ద్వారా పెద్ద జాబ్ పట్టుకొట్టింది. ఇది క్లిక్ అయితే తమిళ నిర్మాతలు వెంట పడతారు. మధ్య మధ్యలో బ్రేకులు పడుతున్నా సరే వరుణ్ తేజ్ మట్కా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మీద ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక హైప్ పెరిగింది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లోను దర్శకుడు వెంకీ అట్లూరి మీనాక్షికి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేశాడట. మొత్తం సెట్ల మీదున్న 4 సినిమాల్లో 3 స్ట్రైట్ తెలుగువే కావటం గమనించాల్సిన విషయం. మొన్నటిదాకా హిట్ ది సెకండ్ కేస్, విజయ్ యాంటోనీ హత్య లాంటి వాటిలో తక్కువ ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి ఇప్పుడు మెయిన్ లీడ్ గా మారిపోవటం ప్రమోషనే. వీటిలో 2 బ్లాక్ బస్టర్స్ అయినా చాలు, డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. రష్మిక మందన్న కంటే ఈ సంవత్సరం ఎక్కువ రిలీజ్లు తనవే ఉండబోతున్నాయి. హనుమాన్ సినిమాతో తేజ సజ్జా ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తెలుగులోనే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా తేజ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు తేజ మీద 40 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటి తేజ పారితోషికం 40 కోట్ల అని అనుకుంటున్నారా? మరి ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూసేయండి. బాలనటుడిగా మంచి పేరు సంపాదించిన చాలా మంది కుర్రాళ్లు తర్వాత హీరోలై అదృష్టాన్ని పరీక్షించుకున్న వాళ్లే. కానీ తరుణ్ తప్ప సుదీర్ఘ కెరీర్ కలిగిన వాళ్లు తక్కువ మందే. తరుణ్ సైతం ఒక దశ దాటాక సరైన సినిమాలు పడక ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్లీ హీరోగా బలమైన ముద్ర వేసిన బాలనటుడు తేజ సజ్జానే. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు ఇలా ఒక్కపటి టాప్ స్టార్లు చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ ముందుగా ఓ బేబీ లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత జాంబీ రెడ్డితో హీరోగా మారి ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. ఇక అతడి దశ తిరిగేలా చేసింది మాత్రం హనుమాన్ మూవీనే. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తేజ కెరీర్ ని మార్చేసింది. తేజ తర్వాతి సినిమా కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అతను హనుమాన్ రిలీజ్ కంటే ముందు ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పేరు మిరాయ్. ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న చిత్రం ఇది. మిరాయ్ అనేది జపనీస్ వర్డ్. ఇదొక యాక్షన్ మూవీ అంటున్నారు. ఇందులో మంచు మనోజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఈగల్ ను నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ముందు ఓ మోస్తారు బడ్జెట్ లో తీయాలనుకున్న మూవీ ఇది. కానీ హనుమాన్ తో తేజ మార్కెట్ పెరిగిపోవటం, పాన్ ఇండియా స్థాయిలో అతడికి ఫాలోయింగ్ రావటంతో మంచి క్వాలిటీతో పెద్ద స్థాయిలోనే సినిమా తీయాలని ప్రణాళికలు మార్చారట. దీంతో బడ్జెట్ 40 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇందులో తేజ సరసన అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ నటిస్తోంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. వేసవి చివర్లో సినిమా రిలీజ్ అవుతుందట.